ఒకసారి ఇమాజిన్ చెయ్యండి, హిస్టరీ మొత్తం ఫేక్ అయితే, మనం నమ్ముతున్న పెద్ద ఫిగర్స్ యాక్చువల్లీ ఎగ్జిట్ కాలేదంటే అందులో బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇదే. జీసస్ క్రైస్ట్ నిజంగా ఈ ప్రపంచంలో జీవించాడా, లేక ఆయన ఒక స్టోరీ మాత్రమేనా? ఇది సింపుల్ రిలీజియస్ టాపిక్ కాదు, ఇది హిస్టరీలో మోస్ట్ డిబేటెడ్ క్వశ్చన్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. హిస్టరీ మనకి 100% ప్రూఫ్ ఇవ్వకపోయినా ఒక పవర్ఫుల్ థింగ్ ఇస్తుంది, కన్వర్జెన్స్. అంటే వేరువేరు సోర్సెస్ అన్ని ఒకే డైరెక్షన్ లో చూపిస్తే అక్కడ ట్రూత్ ఉండే ఛాన్స్ చాలా స్ట్రాంగ్. అయితే బైబిల్ బయట కూడా జీసస్ కి ఎవిడెన్స్ ఉందా, లేక ఇది పూర్తిగా బిలీఫ్ మాత్రమేనా? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ స్టెప్ బై స్టెప్. మోడర్న్ హిస్టారియన్స్ ఆల్మోస్ట్ ఒక విషయంలో అగ్రి అవుతున్నారు. ఒక రియల్ పర్సన్ ఉన్నాడు. ఆయన ఒక జ్యూయిష్ మ్యాన్, రోమన్ జూడియోలో జీవించాడు. ఆ వ్యక్తి ఎవరు? అదే జీసస్ క్రైస్ట్. ఇప్పుడు ముఖ్యమైన పాయింట్స్. ఆయన బాప్టిజం పొందాడు, తర్వాత రోమన్ రూల్లో క్రూసిఫై చేయబడ్డాడు, అంటే సిలువ వేయబడ్డాడు. ఇది జస్ట్ రిలీజియస్ బిలీఫ్ కాదు, ఇది వైడ్లీ యాక్సెప్టెడ్ హిస్టారికల్ బేస్. ఇక్కడే చాలా మంది డౌట్ పడతారు, బైబిల్లో ఉంది కాబట్టి నిజమా? అది బిలీవర్స్ రాసింది కదా, ఫెయిర్ పాయింట్. కానీ ఇక్కడ మైండ్ బ్లోయింగ్ విషయం ఏమిటంటే నాన్ క్రిస్టియన్ సోర్సెస్ కూడా జీసస్ ని మెన్షన్ చేస్తున్నాయి. రోమన్ రికార్డ్స్ ప్రకారం టాసిటస్, ఈ రోమన్ హిస్టారియన్, తన రైటింగ్స్ లో చెబుతున్నాడు, క్రైస్ట్ అనే వ్యక్తి రోమన్ గవర్నర్ చేత ఎగ్జిక్యూట్ చేయబడ్డాడు. ఇది బైబిల్ కాదు, ఇది ఇండిపెండెంట్ రోమన్ ఎవిడెన్స్. జ్యూయిష్ రికార్డ్ జోసఫస్, ఆయన కూడా మెన్షన్ చేస్తాడు, జీసస్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన ఫాలోవర్స్ ఉన్నారు. అంటే ఇది క్రిస్టియానిటీ సపోర్ట్ చేసే సోర్స్ కాదు, ఇది న్యూట్రల్ హిస్టారికల్ రిఫరెన్స్. ఇప్పుడు ఇంకో స్ట్రాంగ్ యాంగిల్ చూద్దాం. ఎర్లియస్ట్ క్రిస్టియన్ రైటింగ్స్, పాల్ ద అపోస్తల్, ఆయన లెటర్స్ జీసస్ లైఫ్ తరువాత కొన్ని దశాబ్దాల్లోనే రాయబడ్డాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఇవి లేటర్ మిత్స్ కాదు, ఇవి ఎర్లీ డాక్యుమెంటేషన్. మనం గోస్పెల్స్ని ఎలా చూస్తాం? చాలామంది రిలీజియస్ టెక్స్ట్, కానీ హిస్టారియన్స్ అంటున్నారు ఇవి ఏన్షియంట్ బయోగ్రఫీస్ లాంటివి. ఎగ్జాంపుల్ సోక్రటీస్, మనకు ఆయన గురించి ఎలా తెలుసు? ఆయన ఫాలోవర్స్ రాసిన అకౌంట్స్ వల్లే. అలానే గోస్పెల్స్ కూడా ఒక వ్యక్తి లైఫ్ని రికార్డ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్, ఆర్కియాలజీ. రీసెంట్ ఫైండింగ్స్ చెబుతున్నాయి నజరేత్ డీటెయిల్స్ మ్యాచ్ అవుతున్నాయి. రోమన్ క్రూసిఫికేషన్ మెథడ్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. అంటే ఇది జస్ట్ స్టోరీ కాదు, ఇది రియల్ హిస్టారికల్ సెట్టింగ్లో ఫిట్ అవుతుంది. ఇప్పుడు అన్ని పీసెస్ కనెక్ట్ చేద్దాం. రోమన్ రికార్డ్స్, జ్యూయిష్ రైటింగ్స్, ఎర్లీ క్రిస్టియన్ లెటర్స్, ఆర్కియాలజీ, ఇవన్నీ ఒకే పాయింట్ వైపు చూపిస్తున్నాయి. ఒక మ్యాన్ నేమ్డ్ జీసస్ నిజంగా జీవించాడు. ఇది బ్లైండ్ బిలీఫ్ కాదు, ఇది మల్టిపుల్ సోర్స్ కన్వర్జెన్స్. ఇప్పుడు మీ ఒపీనియన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏమనుకుంటున్నారు? హిస్టరీ జీసస్ ఎగ్జిస్టెన్స్ ని ప్రూవ్ చేసిందా, లేక ఇంకా డౌట్స్ ఉన్నాయా? కామెంట్స్ లో మీ థాట్స్ షేర్ చేయండి. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. టాపిక్స్ కోసం క్యూరియస్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ట్రూత్ తెలుసుకోవడం ప్రతి ఒక్కరి హక్కు. హిస్టరీ ఎప్పుడూ షౌట్ చేయదు, కానీ క్వైట్లీ నిజం వైపు చూపిస్తుంది.